ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं दीशनं भद्रो मृत्युं नमाम्यहम्। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगत्पिताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ. ఈరోజు 45th అండ్ 46th మనము చూద్దాము. సో యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. మళ్ళీ ఒకసారి. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దాతరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఓకే ఆహ్లాద్, ట్రై చేస్తావా? माताजी I will repeat. ఓకే. యది మామ ప్రతీకారం यदि मामपि प्रीकारं ప్రతీకారం प्रतीकारम् అశస్త్రం శస్త్రపాణయః अशस्त्रं शस्त्रपाणयः దాతరాష్ట్రారణే హన్యుః धार्तराष्ट्राण्रणे हन्युः తన్మే క్షేమతరం భవేత్. तन्मे क्षेमतरं भवेत्। యశ్వంత్ నువ్వు కూడా రిపీట్ చేయనా? యది మామ ప్రతీకారం यदि मामा अभित्राणं మామ ప్రతీకారం मामा अप्रेतानं ప్రతీకారం प्रतीकारम् అశస్త్రం శస్త్రపాణయః अशस्त्रं शस्त्रपाणयः దాతరాష్ట్రారణే హన్యుః धातराष्ट्राण्ये हन्युः రణే హన్యుః रणे हन्युः తన్మే క్షేమతరం భవేత్. तन्मे क्षेमतरं भवेत्। తన్మే క్షేమతరం భవేత్. तन्मे क्षेमतरं भवेत्। క్షేమతరం భవేత్. क्षेमतरं भवेत्। ఓకే సాత్విక్, माताजी ట్రై చేయి చెప్పడం. यदि माम् अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्राण्रणे हन्यु तन्मे क्षेमतरं भवेत्। ఓకే ఓకే, వెరీ నైస్. ట్రాన్స్లేషన్ యది. ఇంకెవరైనా వచ్చారా? ఎవరైనా చెప్పేది ఉందా? హన్విక దీత్య చెప్పునానా? यदि माम पर अप
మాం అప్రతీకారం. అప్రతీకారం అనొచ్చు. మాం ఇది మొత్తం కలిపేస్తే మామ ప్రతీకారం అయిపోతుంది. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మాతాజీ ఇక్కడ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్ లో కూడా మామ్ అనే ఉంది. మామ్ అంటే మీ మామ్ నన్ను. సో మాం అప్రతీకారం అది మొత్తం కలిపిస్తే ప్రతీకారం మామ అప్రతీకారం. ఓకే, మాం అప్రతీకారం ఇక్కడ ఇది ఇంగ్లీష్ లో మామ ప్రతీకారం మొత్తం కలిపేస్తే అది కొంచెం ఇదవుతుంది. ఓకే, సో నెక్స్ట్ హన్విక ఒకసారి నేను చెప్తాను చూడు. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. క్షేమతరం భవేత్. Yes. ఓకే యశ్వంత్ చెప్పు నాన్న. यदि मामा प्रतीकारम अशस्त्रम शस्त्रपाणयः धातराष्ट्ररणे हन्यो तन्मे क्षेमतरं भवेत्. వెరీ నైస్, బాగా చెప్పావు. ఓకే, ఇది ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాం. ఇది ఈవెన్ ఇఫ్ ఒకవేళ మామ్ అంటే మీ ఇది ఎప్పుడు వస్తూ ఉంటుంది మనకి. కొన్ని రిపీటెడ్ వచ్చేసేవి పట్టేసేయాలి మీరు. మీకు సాంస్క్రిట్ వచ్చేస్తూ ఉంటది. అప్రతీకారం వితౌట్ బీయింగ్ రెసిస్టెంట్. అప్రతీకారం అంటే ప్రతిఘటించకుండా. అంటే నేను ఎటువంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఫైటింగ్ వస్తే నేనేం చేయను, నీతో ఫైటింగ్ చేయను, కామ్గా కూర్చోవడం అనమాట అప్రతీకారం. అశస్త్రం వితౌట్ బీయింగ్ ఫుల్లీ ఎక్విప్డ్. అశస్త్రం అంటే ఏమి ఆయుధాలు లేకుండా అనమాట. అంటే ప్రతిఘటించకపోతే ఇంకా ఆయుధాలు వేసుకోరు కదా, అన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అది నెక్స్ట్ శస్త్రపాణయః అంటే దోస్ విత్ వెపన్స్ ఇన్ హ్యాండ్. అంటే ఆయుధాలు ధరించిన వాడు, చేతిలో ఆయుధాలు ఉన్నవాడు. ధృతరాష్ట్ర అంటే మనకి తెలుసు కదా, ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. ధార్తరాష్ట్ర అంటే ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. నెక్స్ట్ రణే అంటే రణం అంటారు కదా, రణం అంటే యుద్ధ భూమి. హన్యుహు అంటే చంపిన, మేకిల్. తత్ అది, తత్ అంటే దట్. నెక్స్ట్ మే అంటే మీ. ఓకే, నెక్స్ట్ క్షేమతరం అంటే బెటర్, మంచిదే. భవేత్ అవుతుంది, వుడ్ బి భవేత్ అవుతుంది. సో దీని ట్రాన్స్లేషన్ మనము చూద్దాం తర్వాత. దానికన్నా ముందు మనకి ఇంకొక శ్లోక కూడా మనం ఈరోజు కంప్లీట్ చేస్తే మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సో మనం ఫస్ట్ సాధ్వి తోటి స్టార్ట్ చేద్దాం. సాధ్వి నాన్న అన్మ్యూట్ చేసుకో. అయితే దీనికన్నా ముందు సంజయ ఉవాచ ఉంది, ఇవి అడ్డొచ్చాయి చెప్పడానికి.
ఇగో ఇక్కడ సంజయ ఉవాచ ఉంది. సంజయ సంజయ ఉవాచ ఉవాచ ఏవముక్త్వా ఏవముక్త్వా ఉక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మహాశయ మానసః. వెరీ నైస్. ఓకే, దీత్య చెప్పునానా. సంజయ ఉవాచ ఏవముక్తవార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం కాపం శోక సంవిఘ్న మానసః. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పాక లాస్ట్ కి చెప్పు. ఆహ్లాద్ చెప్పు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. సంజయ ఉవాచ అంటే మనకి అందరికి తెలుసు, ఉవాచ అంటే చెప్పడం. సంజయుడు చెప్తున్నాడు అనమాట, పలుకుతున్నాడు, చెప్తున్నాడు. ఏవముక్త్వా అంటే ఈ విధంగా చెప్తున్నాడు అని. ఈ విధంగా, ఏ విధంగా, ఇలా కింద ఇచ్చే విధంగా. అర్జునుడు సంఖ్యే అంటే యుద్ధరంగంలో, సంఖ్య అంటే యుద్ధరంగంలో, రథ ఉపస్థే అంటే ఏంటి, రథములో, ఉపావిశత్ అంటే కూర్చున్నాడంట, కూర్చుండిపోయాను. ఉపావిశత్ అంటే కూర్చుండిపోయాను. విసృజ్య అంటే వదిలేశాడు, పుట్టింగ్ ఎసైడ్, వదిలేశాడు, పుట్టింగ్ ఎసైడ్. సశరం అంటే ఏం వదిలేశాడు, అలాంగ్ విత్ ఆరోస్, బాణములతో సహా అన్ని అన్నమాట. బో, చాపం అంటే బో, ధనస్సును అట్లా. ఓకే, నెక్స్ట్ శోక అంటే లామెంటేషన్, విచారించడం అన్నమాట, బాధపడడం, దుఃఖపడడం. నెక్స్ట్ సంవిఘ్న అంటే డిస్ట్రెస్డ్ అంటే దీన స్థితిలో, చాలా దీనంగా కూర్చున్నాడు అనమాట. మానసః మనస్సు, ఎక్కడ మనకి బాధ అనిపిస్తుంది, మనస్సులో. ఎక్కడైనా బాధ ఉంది అంటే మనస్సులోనే. సో దట్ ఈస్ వాట్ హీ సేయింగ్. సో మనం ఇప్పుడు వెళ్దాము, ట్రాన్స్లేషన్ కి చూద్దాము ఏం చెప్తున్నారు. ట్రాన్స్లేషన్. బెటర్ ఫర్ మీ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర. ఇది అయితేనా ఒకసారి better for me if the sons of Dhritarashtra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఆఖరికి అర్జునుడు ఎట్లయిపోయాడు చూడండి. అందరూ ధృతరాష్ట్ర పుత్రులందరూ చక్కగా వెపన్స్ అన్ని పట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఆయుధాలు చేతిలో ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఆయుధాలు లేకుండా ఇక్కడ నేను కూర్చున్నాను అనుకో, ఆయుధాలు లేకుండా కూర్చున్నాను అనుకో, అంటే హీఈస్ నాట్ రెడీ కదా. ఆయుధాలు లేకుండా పక్కన పెట్టేసి కూర్చున్నాడు, ప్రతిఘటించకుండా, అంటే ఫైటింగ్ చేయకుండా కూర్చుంటే అందరు ఏం చేస్తారు, చంపేస్తారు కదా.
ఆ చంపేయడమే మంచిది అంటున్నాడు. నన్ను చంపేయడమే బెటర్. నేను వాళ్ళందరితోటి ఫైటింగ్ చేసి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ పిల్లలు అనాథలైపోయి వాళ్ళకున్న స్త్రీలందరూ పాపం అధోగతి పాలైపోయినప్పుడు అది చూసే కంటే, అదంతా చూడడం కంటే నేను ఈ ఈ ఆయుధాలు పక్కన పడేస్తే ఏమవుతుంది? వాళ్ళందరూ ఆయుధాలు ఉన్నాయి కదా వాళ్ళకి, వచ్చి నన్ను చంపేస్తే ఇట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఆల్సో ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ దాంట్లో సంజయ్ సెడ్, అర్జున having thus spoken on the battlefield cast aside his bow and arrows and sat down on the chariot, his mind overwhelmed with grief. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? ఇదంతా ధృతరాష్ట్రుని చెప్తున్నాడు సంజయుడు. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారబిడిచి రథంలో కూలబడ్డాడు. అన్ని పక్కన పెట్టేసిండంట. ఆయన అన్ని వెపన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా ఆయనకి ఇష్టం లేదు కదా. ఇదంతా ఆయన అన్ని చూడగలుగుతున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అందరిని చంపేస్తే ఏమవుతుంది, ఇదంతా ఎంత ఫస్ట్ చాప్టర్ అంతా అదే కదా. ఆయన బాధపడ్డాడు అదంతా. అందుకే ఆయన పక్కన పెట్టేశాడంట, అన్ని వెపన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ రథంలో కూలబడ్డాడంట, కూర్చున్నాడంట కృష్ణుని ముందు. సో మన ప్రభుపాద ఏం చెప్తున్నారు పర్పోర్ట్ చూద్దాము. ఇట్ ఈస్ ద కస్టమ్, ఒక కష్టం అంటే ఇది ఒక ఎప్పటి నుంచో వస్తున్న కష్టం ఏంటంటే, అకార్డింగ్ టు క్షత్రియ ఫైటింగ్ ప్రిన్సిపల్స్ దట్ అన్ అన్ఆర్మ్డ్ అండ్ అన్విల్లింగ్ ఫో షుడ్ నాట్ బి అటాక్డ్. ఏంటి, ఎవరైనా ఆర్మ్స్ లేవనుకో, అంటే వెపన్స్ లేవనుకో, వాడితో ఫైటింగ్ చేయొద్దు. అదొక రూల్ అంతే. ఇప్పుడు ఒకడు అన్నాడు అనుకో, నాకు ఒకడికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు అదేంటిది హనుమాన్ అంటే క్షత్రియ గుణాలు చెప్తాను మీకు. హనుమాన్ దగ్గరికి భీమ వెళ్తాడు కదా, ఆ స్టోరీ మీకు చెప్పాను కదా. భీముడు కలుసుకుంటాడు హనుమాన్ని. అంటే ద్రౌపది చెప్తుంది అనమాట, 1000 petals ఫ్లవర్ ఏదో ఉంటది, అది నాకు కావాలి అని చెప్తే అప్పుడు వెళ్ళి దానికోసం వెళ్ళినప్పుడు హనుమాన్ కలుస్తాడు. కలిసిన తర్వాత మీకు అందరికి గుర్తుందా ఇది స్టోరీ? ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, హనుమాన్ కలుస్తాడు భీమ. కలిసిన తర్వాత ఏమైంది అని అంటే, ఇంకా అది ఒక కొలనులో ఇవన్నీ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఆయన ఆ కొలనులో పడిపోతాడు, దూకేస్తాడు. అసలు అది ఎవరి కొలను ఏమి ఎంక్వైరీ చేయడు, ఫస్ట్ దూకేస్తాడు ఆ ఫ్లవర్స్ కోసం. యాక్చువల్గా ఆ కొలను ఆయన పేరు కుబేరుడిది ఆ కొలను. దట్ ఈస్ ఓన్డ్ బై కుబేర. ఆ కుబేరుడు ఏం చేస్తాడు, కొంతమంది యక్షులను రాక్షసులను అక్కడ కాపలాగా పెడతాడు అనమాట. ఎవరైనా కానీ కూడా ఈ ఫ్లవర్స్ కావాలంటే ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి, ఈ కొలను యూజ్ చేయాలన్నా కానీ కూడా ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి అనేసి అక్కడ కొందరిని కాపలా పెడతాడు కుబేర. అయితే దూకేసిన తర్వాత అప్పుడు భీమాకి ఈ యక్షులును రాక్షసులు అంటారు, అరే భీమా, నువ్వు బాబు ఇది కొలను ఎవరిది అనుకుంటున్నావు, ఇది కుబేరుడిది, నువ్వు ఫస్ట్ పర్మిషన్ తీసుకొని రా, అప్పుడే ఆ పూలను తెంపుకోవాలి, నువ్వు బయటకు వెళ్ళిపో అని అంటారు. అంటే ఇంకా భీమా ఏం చేస్తాడు, ఒక్కడసారి బయటకు వచ్చేసి నేను క్షత్రియుడు ఎటువంటి ఫేవర్ తీసుకోడు ఎవరి దగ్గర నుంచి అని అరుస్తాడు గట్టిగా. ఎవరి దగ్గర నుంచి, క్షత్రియ గుణమే అది. అంటే వాళ్ళు ఒకరి ఫేవర్ తీసుకోరు. అంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ అడిగితే ఆయన ఒప్పుకుంటే అని కాదు, అట్లా వాళ్ళు ఒప్పుకోరు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఆఫర్స్ వాళ్ళు తీసుకోరు అనమాట. సో అందుకోసం క్షత్రియుడిని నేను అట్లాంటి ఫేవర్స్ తీసుకోను అని అంటాడు. అన్నప్పుడు అప్పుడు యక్షులను రాక్షసులు అయితే నువ్వు యుద్ధం చేసి అది తీసుకోవాలి, నువ్వు అంటే మా పర్మిషన్, అంటే నువ్వు పర్మిషన్ తీసుకొని అంటున్నావు కదా ఈ ఓనర్ దగ్గర నుంచి, కాబట్టి యూ హ్యావ్ టు ఫైట్ విత్ అస్ అని అంటే అప్పుడు భీమా ఓకే ఫైట్ రెడీ అంటాడు. అందరినీ ఓడగొట్టేసి అప్పుడు పట్టుకొని వస్తాడు. అంటే క్షత్రియుడు అట్లా ఉంటాడు, క్షత్రియ గుణమే అట్లుంటది యాక్చువల్గా.
సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక దగ్గర కూడా వృత్తాసురుడు అది కూడా స్టోరీ. అక్కడ ఇంద్రుడు స్వర్గలోకంలో, మీకు చెప్పాను కదా, నిన్న చెప్పాను, ఇంద్రుడిది ఏంటి పదవి, ఎప్పుడు భయపడుతూ ఉంటాడు ఇంద్రుడు. ఇంద్ర పోస్ట్ అట్లాంటిది, ఇంద్ర అనే పోస్ట్, అది పోస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంద్ర అంటే ఒక వ్యక్తి పేరు కాదు, ఇంద్ర అనేది ఒక పోస్ట్, అది పోస్ట్ పేరు, నిన్న చెప్పాను మీకు కూడా. సో ఏంటి అంటే ఈ ఈ ఈ ఎప్పుడు భయపడుతూ ఉంటాడు ఆ పోస్ట్ లో ఉన్నాడు ఇంద్రుడు. సో ఆ స్వర్గలోకంలో ఇంద్రుడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. అయితే ఈ వృత్తాసురుడి యొక్క అన్న పేరు గుర్తు రావట్లే, ఆ అన్నకు భయపడతాడు అనమాట ఇంద్రుడు ఫస్ట్. అరే వీడు నా పోస్ట్ కొట్టేస్తాడో ఏమో అనేసి, అంటే అట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇంద్రుడికి. వీడు ఎప్పుడో ఒకసారి నా పోస్ట్ కొట్టేస్తాడేమో, వీడు చూస్తుంటే ఒకలాగా ఉన్నాడు అనేసి వాడిని చంపేస్తాడు ఇంద్రుడు, వాడు రాకుండా. ఇప్పుడు మీకు తెలుసా, ఈ స్వర్గలోకంలో అయినా ఈ బ్రహ్మలోకంలో ఈ లోకాలన్నీ 14 లోకాస్, నేను మొన్న చూపెట్టిన లోకాస్ అన్ని కాంపిటేటివ్ వరల్డ్స్ అన్నమాట. ఇప్పుడు మన భూమి కూడా కాంపిటేటివ్ వరల్డ్సే కదా. అదేంటిది మన చైతన్యాలో నారాయణలో చెప్తుంటారు కదా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, మా కాలేజీలో 10 ర్యాంకులు మా కాలేజీలోనే వచ్చాయి, ఫస్ట్ 10 ర్యాంకులు చెప్తూనే ఉంటది. ఇది కాంపిటీషన్ వరల్డ్ కదా, ఇట్లనే ఉంటది కాంపిటీషన్ వరల్డ్స్ అన్ని. ఇక్కడే కాదు, మన ఇంద్రలోకంలో, మన బ్రహ్మలోకంలో ఇట్లాంటి కాంపిటీషన్సే ఉంటాయి. అక్కడ కూడా సుఖము, దుఃఖము, బాధలు, ఇంకేంటి, కాకపోతే అక్కడ ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే పైలోకాలలో ఏంటంటే ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కంటే ఇప్పుడు పైకి వెళ్తుంటే ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎంజాయ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కరెక్టే, కానీ కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉంటుంది. అక్కడ కూడా నీకు ఏది మన చావు ఉంటది, చనిపోయేది ఉంటది, చచ్చిపోతావు, మళ్ళా పుడతావు, మళ్ళా చేస్తావు, మళ్ళా పుడతావు, మళ్ళా చేస్తావు, ఇదే కథ అనమాట. ఈ 14 లోకాలు వీటిని మెటీరియలిస్టిక్ వరల్డ్స్ అంటారు. మెటీరియలిస్టిక్ అంటే ఇవన్నీ వస్తువులు ఉంటాయి దీనికి, ఇక్కడ అన్ని వస్తువులతోటి నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి కనిపెడుతూ ఉంటాడు, ఇప్పుడు యాపిల్ 6th వర్షన్ అంటారు, ఆ తర్వాత 7th వర్షన్ వస్తుంది, 8th వర్షన్ వస్తుంది, ఇంకా వాడికి ఆ పైకి 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 వర్షన్లు పోతూనే ఉంటాయి. ఆ వర్షన్ల కోసం వీడు కొంటూనే ఉంటాడు, కొత్త కొంటూనే ఉంటాడు. ఇట్లాంటి కాంపిటేటివ్ వరల్డ్స్ ఇవన్నీ. మనం ఇప్పుడు ఉన్నది కూడా ఇప్పుడు ఉన్నది మనం అందరం కాంపిటేటివ్ వరల్డ్స్ లోనే ఉన్నాము. కాకపోతే మనము హరే కృష్ణ దాంట్లో ఉన్నాం కాబట్టి మనం టచ్ చేయకూడదు ఆ కాంపిటీషన్ లో. ప్రతి దాంట్లో కంపేర్ చేసుకోవద్దు, వేరే వాడితోటి కంపేర్ చేసుకొని బతకూడదు. మనకి ఏముంది దాంట్లో హ్యాపీగా ఉండాలి. మనకి ఎప్పుడు మన సాధన ఏముండాలి అంటే గోలోకంకి వెళ్ళాలి. ఈ కాంపిటీషన్ వరల్డ్స్ ని వదిలిపెట్టేయాలి. ఇవి ఉన్నాయి కదా, ఈ 14 లోకాలు ఏ లోకంలో అయినా హ్యాపీగా ఉండవు నువ్వు. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటది అక్కడ. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా అట్లనే ఉంటాయి అవి కూడా. సో కష్టపడుతూ ఉండాలన్నమాట, చాలా కష్టపడుతూ ఉండాలి. సో అందుకోసం క్షత్రియుడి గురించి చెప్తున్నా. అంటే వాడు ఇక్కడ ఏదో వచ్చింది కదా మనకి, ఎక్కడికో వెళ్ళిపోయినాం మనం, అరే చాలా దూరం వెళ్ళిపోయాం. ఓకే, ఇట్ ఈస్ ద కస్టమ్ అకార్డింగ్ టు క్షత్రియ ఫైటింగ్ ప్రిన్సిపల్స్ దట్ అన్ అన్ఆర్మ్డ్ అండ్ అన్విల్లింగ్ ఫోర్ షుడ్ నాట్ బి అటాక్డ్. అంటే ఎవరైనా ఇవన్నీ ఆయుధాలు లేకపోతే అటాక్ చేయకూడదు వాడిని, అదొక ప్రిన్సిపల్. Arjuna, however, decided that even if attacked by the enemy in such an awkward position, he would not fight. ఇప్పుడు ఆయుధాలు పక్కన పెట్టినా ఎవడైనా అటాక్ కి వచ్చినా అది డిసైడ్ అయిపోయాడు, ఐ విల్ నాట్ ఫైట్, అంతే డిసైడ్ అయిపోయాడు అర్జునుడు. He did not consider how much the other party was bent upon fighting. అంటే ఆయన కన్సిడర్, అంటే ఆయన చూడట్లేదు, ఆయన పట్టించుకోదలుచుకోలేదు అనమాట. ఎంత ఆ ఎదురు పార్టీ ఎంత అంటే పోటీకి రావాలని ఎంత చూస్తుంటారు. అంటే వాడు ఎట్లుంటారు, ఎదురు పార్టీ చంపాలి, ఎదుటోని నేనే గెలవాలని అని ఎంత ఉన్నా కానీ కూడా హీ డోంట్ వాంట్ టు కన్సిడర్ దట్, అంటే ఆ ఫైటింగ్ లో దిగను అని డిసైడ్ అయిపోయాడు. ఆల్ దీస్ సిమ్టమ్స్ ఆర్ డ్యూ టు సాఫ్ట్ హార్టెడ్నెస్. ఇవన్నీ ఎందుకు ఇట్లుంటారు అంటే సాఫ్ట్ హార్టెడ్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ హిస్ బీయింగ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఇంకొకటి ఏంటి, గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఆ భగవంతుడి యొక్క భక్తుడు, మళ్ళీ
సాఫ్ట్ నేచర్ ఉంది ఈయనకి. ఆ కారణాల వల్లనే ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నాడు. ఓకే, while observing the situation of his enemy, Arjuna stood up on the chariot, but he was so afflicted with lamentation that he sat down again, setting aside his bow and arrows. Such a kind and soft-hearted person in the devotional service of the Lord is fit to receive self-knowledge. అది ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, తన శత్రు పరిస్థితిని గమనిస్తూనే అర్జునుడు రథంపై లేచి నిలబడ్డాడు. ఫస్ట్ అందరిని చూసి, శత్రువులందరినీ చూసి ఫస్ట్ నిల్చున్నాడంట అందరిని చూసి. కానీ అతను విలాపంతో బాధపడ్డాడు, అందరిని చూసి బాధపడ్డాడు. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే ఏంటి పరిస్థితి, చిన్న పిల్లల పరిస్థితి ఏంటి, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి, పెద్దవాళ్ళు లేకపోతే ఎట్లయిపోతుంది కుటుంబాలు అన్నీ. ఇంకా అతను తన విల్లు మరియు బాణాలను పక్కన పెట్టి ఇంకేం చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు, మళ్ళీ కూర్చుంటాడు. అటువంటి దయగల మరియు మృదు హృదయుడు భగవంతుని భక్తితో చేసే సేవలో ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు తగినవాడు. ఇట్లాంటి వాళ్ళు కాబట్టే భగవాన్ ఏం చేశాడు, ఆయనకి భగవద్గీత బోధించాడు. ఇట్లాంటి వాడే అయి ఉండాలి అని. ఇక్కడతోటి మనకి శ్రీమద్ భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంతకుముందు నేను ఏదో స్టోరీ చెప్తూ ఆపేశాను, వృత్తాసురుడిది కదా. వాళ్ళ అన్నని చంపేస్తాడు ఎవరు, మన ఇంద్రుడు. చంపేసిన తర్వాత యుద్ధంకి అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, అరే నా కొడుకు చనిపోయాడు అనేసి అదేంటి వృత్తాసురుడు వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసి ఈ ఇంద్రుడిని చంపే కొడుకు కావాలి నాకు, ఇంద్రుడిని చంపే కొడుకు కావాలి అని చాలా తపస్సు చేస్తే అప్పుడు వృత్తాసురుడు పుడతాడు. వీళ్ళేంటి రాక్షసుల గణాలు, వీళ్ళంతా రాక్షసులు వీళ్ళు. వృత్తాసురుడు పుట్టిన తర్వాత అప్పుడు వృత్తాసురుడు యుద్ధానికి పోతాడు ఇంద్రుడిని చంపడానికి. వెళ్ళినప్పుడు ఇంద్రుడిది ఆయనది వజ్రాయుధం కింద పడిపోతుంది. వజ్రాయుధం కింద పడిపోతే వృత్తాసురుడు అంటాడు, ఉటావు తీసుకో నీ 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 వజ్రాయుధం తీసుకో ఫస్ట్. నేను అంటే అక్కడ ఏంటి ప్రిన్సిపల్స్, ఎంత రాక్షసుడైనా ఎంత ఇదిగా ఉంటాడో, నేను యుద్ధం చేయరనమాట. ఎదుటివాడి చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధం చేయరు. అట్లాంటి ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఇవాళ రేపు కలియుగంలో అట్లుండదు. వాడికి వెపన్స్ లేని టైంలో వాడు ఏదైనా పాపం ఫ్యామిలీ తోటి వెళ్తున్నప్పుడు అయినా అటాక్ చేసేస్తారు. వాడికి అట్లాంటి నియమాలు ఏమి ఉండవు. అంతే, ఎదుటోడు ఎట్లా చనిపోతాడని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కలియుగం చాలా డేంజర్. అప్పుడు అట్లా ఉండే, అప్పుడు కాలంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండే, అవి రాక్షసులు పాటించారు, దేవతలు పాటించారు. అందుకే అన్ని బాగున్నాయి. కానీ వీడు పాటించలేదు. ఎవరు పాటించలే చెప్పండి, ఒకడు పాటించలేదు చెప్పండి, గుర్తుందా? అశ్వత్థామ ఈ ద్రౌపది 5 కొడుకుల్ని పడుకొని ఉన్నప్పుడు అట్లా అసలు చంపొద్దు. పడుకొనున్న వాళ్ళని చంపొద్దు. పాపం పడుకొని ఉంటే చంపేసి వస్తాడు అశ్వత్థామ. సో పెద్ద శిక్ష వేస్తాడు అప్పుడు కృష్ణుడు కదా, ఇంకా నువ్వు ఇట్లాగే ఉండిపో అని పెద్ద శిక్ష వేస్తాడు. సో అది, సో ఇంతతోటి మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందా అమ్మా? ఏమైనా అర్థం కాలేదు అలా ఏమన్నా ఉందా? మీ ఫీలింగ్స్ చెప్పండి ఒకసారి, ఎవరైనా చెప్పండి. అర్థమైంది కదా? అదే మీకు ఏమన్నా అంటే నాకు తెలిసి మనకి కొంచెం వెరీ నైస్ నాన్న, అర్థం అవుతే మంచిది. ఎందుకు అనంటే ఇది అందరూ శ్లోకాస్ ఒకటే నేర్చుకుంటే లాభం లేదు. అర్థం లేని చదువులు వ్యర్థము, అంతే కదా. శ్లోకాస్ నేర్చుకొని ఏముంది చెప్పండి దానివల్ల? అసలు దాని మీనింగ్ ఏంటి, అక్కడ ఏం చెప్తున్నాడు, అర్థం కాకపోతే అది ఎందుకు, వేస్ట్ కదా. ఇప్పుడు నేను భగవద్గీత చదివాను అని చెప్పుకుంటే, అవునా చదివావా
సరే శ్లోక చెప్పమంటే చెప్తారు కరెక్టే. దాన్ని అంటే ఇది ఫస్ట్ చాప్టర్ లో ఉంది, దీని ఇగో ఇక్కడ ఇది మీనింగ్ ఇట్లా ఉంది అని చెప్తే ఇంకా ఆనందం కదా అది. దాని మీనింగ్ అంటే మీనింగ్ చెప్పకపోయినా ఆ చాప్టర్ లో ఏం జరిగింది అనేది నీకు తెలుసుంటే, ఆ చాప్టర్ గురించి దాని గురించి సమ్మరీ నువ్వు చెప్పగలిగితే ఎంత బాగుంటది. అర్జునుడు ఎంత బాధపడుతున్నాడు ఫస్ట్ చాప్టర్ అంతా, అదంతా నువ్వు చెప్పగలగాలి. చెప్పగలిగితే అసలు సక్సెస్. ఇంకా మీరు భగవద్గీత నేర్చుకున్నందుకు, అది మీనింగ్ దాని అర్థం తెలుసుకున్నందుకు వెరీ గుడ్, వెరీ నైస్. అది నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. పుట్టి శ్లోకాస్ నేర్చుకున్నంత మాత్రాన లాభం లేదు, దాని అర్థం కూడా అంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. అందుకే నేను మొత్తం క్లారిటీగా చెప్పాలి అని ఒక్కొక్క దానికి ఇంత టైం తీసుకుని ఒక్కొక్క శ్లోక తీసుకొని. ఇప్పుడు సెకండ్ చాప్టర్ కూడా ఆత్మ గురించి ఉంటుంది. ఇంకా అంటే సమ్మరీ నెక్స్ట్ చాప్టర్ అంతా తర్వాత అది గీతాసారం మొత్తం ఫుల్ కాంటెంట్ సమ్మరైజ్డ్ ఉంటుంది సారం అంతా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్, ఆత్మ గురించి దాని అంతా ఉంటుంది. సో మనం చక్కగా నేర్చుకుందాము. అందరు కంపల్సరీ రండి. జై శ్రీల ప్రభుపాద. ఆయన లేకపోతే అసలు ఏది లేదు మనకి. ఆయనతోటే ఇన్ని బుక్స్, మనకింత నాలెడ్జ్, వేద సారం అంతా ఈజీ లాంగ్వేజ్ లో పెట్టేశాడు. లేకపోతే అన్ని సాంస్క్రిట్ లో ఉంటే మనకేమన్నా అర్థమయ్యేదా? ఎవ్వరికి అర్థమయ్యేది కాదు పాపం. దాన్ని అంతా చక్కగా అందరికి అర్థం కావాలి ఏం చెప్తున్నారు అనేది చక్కగా ఈజీ లాంగ్వేజ్ లో పెట్టేసి అందరికీ అందుబాటులో ఉంచాడు తన బుక్స్ ద్వారా. సో మనందరికీ ఆయననే గురువు, వేరే గురువులు లేరు. నేను చెప్తున్నా అంటే నేను గురువు కాదు, ఎప్పుడు అట్లా భావించొద్దు. నేను జస్ట్ అలా ఏదైతే చెప్తున్నాడు ప్రభుపాద అది మీకు చెప్తున్నాను అంతే. మీతో పాటు నేను నేర్చుకుంటున్నా యాక్చువల్గా. సో ఈయననే మనకి గురువు, ఆయనను ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. ఈయన చెప్పింది మనం ఏం చెప్పారు అవన్నీ మనం పాటిస్తూ ఉండాలి. దెన్ మన లైఫ్ సక్సెస్ అవుతుంది. క్యాట్స్, డాగ్స్, ట్రీస్ని అన్నిటినీ చూసుకోవాలి చక్కగా. ట్రీలో కూడా ఆత్మ ఉంటుంది.